విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ అధికారులకు, కౌన్సిలర్లకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరపడం, ఇది ఒక అవేర్నెస్ కోసం ప్లాస్టిక్ నియంత్రణ, పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం జరుపుకుంటాం. అదేవిధంగా మన గుంటకల్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 37 వార్డులు మనకి ఉన్నాయి. గతంలో చెత్త సేవించేదానికి ఒక రెడ్డి ఏజెన్సీ అని చెప్పి ఆటోలు కూడా మనకి ఏజెన్సీ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది మన మున్సిపాలిటీ పరిధిలో. కానీ గత ప్రభుత్వం ఆ చెత్త ఆటో ఏజెన్సీ వాళ్ళకి సరిగా నిధులు ఇవ్వకుండా వాళ్ళకి, అందువల్ల వాళ్ళు అది ఏజెన్సీ ఎత్తిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి మనం చెత్త తీసుకునే వెళ్ళే కార్యక్రమం కూడా, నిలిచిపోయే కార్యక్రమం కూడా మనం మున్సిపాలిటీలో చాలా కష్టాలు. ప్రతి ఇంటికి చెత్త సేవించే కార్యక్రమం ఒక ఆటోల ద్వారా తీసుకునే కార్యక్రమం నిలిచిపోయింది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ప్రాబ్లమే. ఈరోజు శానిటేషన్ ఎక్కడ చూసినా ప్రాబ్లం. మున్సిపాలిటీ వారు ఎంత కష్టపడినా కూడా, ఎంత క్లీన్ చేసినా కూడా ఆ చెత్త అంతా అది తీస్తేనే కదా అది స్వచ్ఛత అనేది కనిపించదు. కాబట్టి కలెక్టర్ సార్ గారికి మనందరూ సభముఖంగా ఈ ఏజెన్సీ, రెడ్డి ఏజెన్సీ వారికి అప్పు చెప్పినప్పుడు గత ప్రభుత్వం దాన్ని నిలిచిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ పరిగణనలోకి తీసుకొని మన ఆటోలు మళ్ళీ మున్సిపాలిటీకి అప్పగిస్తే ఖచ్చితంగా ఆ స్వచ్ఛత అనేది ఖచ్చితంగా తీరుతుందని చెప్పి సభముఖంగా కలెక్టర్ సార్ గారిని కోరడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో మనం అందరూ భాగస్వాములై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.